కశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాలని పాక్ అల్టిమేటం జారీ చేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కశ్మీర్ పై మరోసారి విషం కక్కారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరి సరైనదేనని అన్నారు. ఆ ప్రాంతం తమ జీవనాడి అని అన్నారు. దాన్ని తాము మర్చిపోలేమన్నారు. భారత్ పాక్ రెండు భిన్నమైన దేశాలని, రెండు దేశాల మధ్య సంస్కృతి, మతం, భావజాలంలో తేడాలున్నాయన్నారు. ప్రతి అంశంలో హిందువుల కంటే పాకిస్తానీయులు భిన్నమన్నారు. తమ మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు వేరని మునీర్ నొక్కి చెప్పారు. అక్కడే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది పడిందన్నారు. పాకిస్తాన్ ఏర్పాటు చేయడానికి తమ పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. పాకిస్తాన్ కథను ఎప్పుడూ మర్చిపోకూడదన్నారు. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी न भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. And we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation. Government's stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. అయితే పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుందని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రశ్నించారు. కశ్మీర్ భారత భూభాగం అని తేల్చి చెప్పారు. ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పాకిస్తాన్ ఖ్యాతి గడించిందని, ఆ దేశం ఎంత ప్రయత్నించినా ఈ ఖ్యాతి పోదన్నారు. ఉగ్రదాడులు చేసిన వారిని ఆ దేశం ఇప్పటికీ కాపాడుతోందన్నారు. See, how can anything foreign be there in a jugular vein? This is a union territory of India. Its only relationship with Pakistan is the vacation of illegally occupied territories by that country. ముంబై ఉగ్రదాడుల కుట్రదారు తహవ్వూర్ రాణా అప్పగింత ఈ విషయాన్ని పాక్ గుర్తు చేస్తుందన్నారు.